తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, దేశాన్ని పాలించే సమర్థుడైన నేత మోదీ మాత్రమేనని, విపక్షాలు పెట్టుకున్న కూటమి విచ్ఛిన్నమైపోయిందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి పోటీ మనకు కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ యొక్క ఆవశ్యకత ప్రస్తుతం కనిపించడం లేదు. టీఆర్ఎస్ యొక్క అవసరం కూడా లేదు. ఆలోచన తెలంగాణకు భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఆ కుటుంబ పాలన, ఆ అహంకారపూరితమైన పాలన, ఆ వీరితి పాలన పట్ల తెలంగాణ ప్రజలు విసిగి ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల వరకు జిమ్ముకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇచ్చినటువంటి 5 హామీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదనే విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. కూలీ రాగాలు తీస్తున్నారు. అప్పుడే నిన్న మనం చూసాం బీహార్లో ఈ రాహుల్ గాంధీ లాభం లేదని, ఈ కాంగ్రెస్ పార్టీ లాభం లేదని, ఈ కాంగ్రెస్ పార్టీ బాగలేదని బీహార్ ముఖ్యమంత్రి అంటే సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ, అన్ని పెద్ద రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. బీజేపీ పూర్తిగా అక్కడ ప్రజల మద్దతు కూడగట్టుకుని మంచి పరిపాలన అందిస్తున్నారు యోగి గారు. రెండవ అతిపెద్ద రాష్ట్రం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిలో చేరింది.